ప్రేరణ పొంది వాగ్దానాల అమలులో మరియు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో సఫలీకృతమైంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల సంక్షేమం పట్ల ప్రదర్శించిన అంకితభావం మరియు బాధ్యత 2000 సంవత్సరాల క్రితం ఆర్థిక శాస్త్రాన్ని రచించిన కౌటిల్యుడు చెప్పిన సూత్రాలను ప్రతిబింబింపజేస్తున్నాయి. కౌటిల్యుడు అధ్యక్ష అందరికీ తెలుసు. కౌటిల్యుడు, విష్ణుగుప్త, మరి ఈరోజు మనం చాణక్య అని అంటూ ఉంటాము. అర్థశాస్త్ర రచయిత, ఒక గొప్ప విద్యావేత్త, రచయిత, మరి తత్వవేత్త, ఆర్థికవేత్త, న్యాయవేత్త, అన్ని రకాలుగా తాను మరి అన్ని హంగులుగా తనకున్న శక్తులతో మన మౌర్య ఎంపైర్ ఏదైతే ఉంటుందో ఆ మౌర్య ఎంపైర్కు, చంద్రగుప్త మౌర్యకు తాను చీఫ్ అడ్వైజర్గా ఉంటారు అధ్యక్ష. తాను రాసిన అర్థశాస్త్రము ఈరోజు చాలామంది మనం అనుకుంటాం అధ్యక్ష, అర్థశాస్త్రం అన్న తర్వాత కేవలం అది యుద్ధానికి సంబంధించినదని. వాస్తవానికి యుద్ధం కంటే కూడా అర్థశాస్త్రము పరిపాలన పట్ల, పన్నులు విధించడం పట్ల, ప్రజా సంక్షేమం పట్ల, ప్రజలకు సంబంధించిన ఏ విధమైన పాలన ఇవ్వడం అనే దాన్ని బట్టి అధ్యక్ష. అయితే కౌటిల్యుడు చెప్తాడు అధ్యక్ష, ప్రజా సుఖే సుఖం రాజా, ప్రజానాంతు హితే హితం. అంటే in the happiness of subject lies the happiness of the king and the welfare of the public lies his welfare అధ్యక్ష. పాలకుడు అనేవాడు తన ప్రజల ఆనందాన్ని మరియు శ్రేయస్సును తన సొంత ఆనందం మరియు శ్రేయస్సుగా భావించేవాడు అని చెప్పేసి చాణక్యుడు చెప్తాడు. ఈరోజు ఎటువంటి సంకోచం లేకుండా చెప్పొచ్చు అధ్యక్ష, మనము మన ప్రభుత్వం కానీ మన గౌరవ ముఖ్యమంత్రి కానీ అర్థశాస్త్రంలో చాణక్యుడు ఏదైతే చెప్తాడో అదే విధమైన పాలన ఈరోజు అందింపజేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. విభజన అనంతరం ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్లో కూడా అత్యంత ప్రగతిశీల రాష్ట్రాల్లో మన రాష్ట్రం తన స్థానాన్ని తిరిగి సాధించడానికి ఎంత కష్టమైనా సరే, ఏ సవాలులైనా అధిగమిస్తూ అవకాశాలను అందిపుచ్చుకోగలదని మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృఢ విశ్వాసం. వినూత్న పరిపాలన ఆవిష్కరణలు. రాష్ట్ర విభజన తరువాత జటిలమైన విభజన సమస్యలతో మరియు నష్టాలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఉన్నత ఆశయాలతో మరియు నూతన శక్తితో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడానికి మా ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తుంది. మన రాష్ట్ర సమస్యలను అధిగమించాలంటే పాత మరియు మూస పద్ధతుల్లో కాకుండా ఒక సరికొత్త విధానంతో మాత్రమే అభివృద్ధిని సాధించగలమని గౌరవ ముఖ్యమంత్రి గారు తాను చేసిన సుదీర్ఘ పాదయాత్ర అనుభవంతో తెలుసుకున్నారు. దీనికి అనుగుణంగా అనేక మార్గ నిర్దేశక కార్యక్రమాలతో మా ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతుంది. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు, మేనిఫెస్టోలోని ఇతర పథకాలు మరియు అమలు చేస్తున్న వివిధ వినూత్న కార్యక్రమాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అనుగుణంగా ఉన్నాయి. ఈ కార్యక్రమాలు మెరుగైన ఫలితాలను అందించడం వలన ప్రపంచవ్యాప్త మేధావులు